ఆంధ్రప్రదేశ్లో మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. పుట్టపర్తి సత్యసాయి బాబా శాంత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఇవాళ పుట్టపర్తికి ప్రధాని రానున్నారు. మోడీ ముందుగా బాబా మందిరం, మహాసమాధిని దర్శించనున్నారు. అనంతరం సత్యసాయి బాబా స్మారక నాణెం ప్రత్యేక స్టాంపులను విడుదల చేయనున్నారు. ఈ వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మంత్రులు కూడా హాజరు కానున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే మా ప్రతినిధి ప్రకాష్ అయితే అందిస్తారు లైవ్ ద్వారా. చెప్పండి ప్రకాష్. మాధవ సేవ అంటూ ప్రపంచాన్ని మొత్తం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు, అందులోని సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైపు చూసేలా చేసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో భాగంగా ఈ రోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి పుట్టపర్తికి చేరున్నారు. ఈ వేడుకల్లో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హిల్బీ స్టేడియంలో సత్యసాయి బాబా స్మారక 100 రూపాయల నాణ్యాన్ని కూడా ఈ రోజు లాంచ్ చేయనున్నారు. అంతేకాకుండా ప్రత్యేకమైన స్టాంపును కూడా ఈ రోజు లాంచ్ చేయనున్నారు. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి స్టేట్ కన్స్యూమర్ ఫోరం జనరల్ సెక్రటరీ సురేష్ గారు ఉన్నారు. వారితో అడిగి తెలుస్తున్నాం ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి, ఇక్కడ దీని గురించి ఒకసారి సురేష్ గారితో. సార్ చెప్పండి, పుట్టపర్తి సత్యసాయి బాబా అంటేనే మొత్తం ప్రపంచం మొత్తం ఒకసారిగా ఇక్కడ చూసే వైపు ఈ ఆధ్యాత్మికమైన కేంద్రంలో ఇప్పుడు శత జయంతి వేడుకలు ఎలా నిర్వహిస్తున్నారు, ప్రభుత్వం ఎలా యాక్షన్ తీసుకుంటారు సార్? ఇక్కడికి ఇచ్చేసే ఏర్పాటు జరిగింది సార్. హిల్బీ స్టేడియంలో ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు, అలాగనే పోలీసులు మొత్తం ఎంతమంది ఇక్కడికి చేరుకున్న పరిస్థితి? ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ఉన్నందున దాదాపు 2500 పైసలకు మెన్ అయితే డ్రా చేశారు. డిపార్ట్మెంట్ వారు దాదాపుగా 3,000 భద్రతా ఏర్పాట్లు మొత్తం చేశారు. ఎక్కడైనా చెకింగ్ అయితే భారీగా ఏర్పాటు చేశారు. మనతో పాటు డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఒకసారి సార్ వాళ్ళని అడిగి తెలుసుకుందామంటే వారు భద్రతా ఏర్పాట్లు నిమగ్నమై ఉన్నారు కాబట్టి చెప్పలేకపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానమంత్రి ఈ రోజు పుట్టపర్తికి చేస్తున్న ఈ తరుణంలో ఎక్కడే కానీ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా దాదాపుగా 3 IAS ని, తర్వాత 9 మంది IPS ని కూడా ఇక్కడ అలా అలాట్ చేసి ఎటువంటి సమస్యలు లేకుండా ఇక్కడ చూసుకోవాలంటూ మొత్తం వేలాది మంది భక్తులు అయితే మొత్తం స్టేటే కాదు ప్రపంచం నలుమూల నుంచి ఈ రోజు ఇక్కడికి విచ్చేతున్న పరిస్థితుల్లో భారీగా అయితే ఏర్పాట్లన్నీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే భక్తులు కూడా ఈ రోజు మహిళా దినాన్ని పురస్కరించుకొని చాలా మంది మహిళా భక్తులు కూడా ఇక్కడ చేరుకున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గోవా నుంచి. ఎన్నేళ్ల నుండి మీరు స్వామిని నమ్ముకున్న పరిస్థితి? లాస్ట్ 30 years. ఓకే. సిన్స్ 30 years మీరు స్వామి దర్శనానికి వస్తున్నారు. ఓకే రైట్. ఓకే. రైట్. అందరికీ రీడి చేసిన లవ్ నెవర్, హర్ట్ నెవర్, and those they are not more pressure. Okay. So they are not more pressure and others are more pressure. Baba ప్రత్యక్ష పూర్తి చేసిందా, అలాగా అందరికీ దేశానిచ్చిందా, అది నాకు ప్రస్తుతం మనతో మాధురి గోవాకి సంబంధించిన దాదాపు 30 పైన రైట్. థ్యాంక్ యూ ప్రకాష్ ఫర్ ద అప్డేట్.